కృష్ణా జిల్లా గన్నవరంలో ఈగల్ టీం తనిఖీలు చేపట్టింది. కారులో గంజాయి తరలిస్తున్నారని అందిన సమాచారంతో రైడ్ చేస్తుంది. ఒడిశా నుంచి పూణేకు కారులో తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేస్తుంది. 112 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కారుతో సహా సరుకును గన్నవరం పోలీసులు ఈగల్ టీంకు అప్పగించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఒడిశాలో గంజాయి ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చారు, పూణేలో ఎవరికి ఇవ్వబోతున్నారు, అసలు సూత్రధారులు ఎవరు, ఇప్పటి వరకు ఎంత తరలించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈగల్ టీం తనిఖీలు చేపట్టింది. కారులో గంజాయి తరలిస్తున్నారని అందిన సమాచారంతో రైడ్ చేస్తుంది. ఒడిశా నుంచి పూణేకు కారులో తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేస్తుంది. 112 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. అనంతరం కారుతో సహా సరుకును గన్నవరం పోలీసులకు ఈగల్ టీం అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒడిశాలో గంజాయి ఎవరి దగ్గర తీసుకొచ్చారు, పూణేలో ఎవరికి ఇవ్వబోతున్నారు, అసలు సూత్రధారులు ఎవరు, ఇప్పటి వరకు ఎంత తరలించారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక వైట్ కలర్ కార్లో గంజాయి అనేది తరలించబడుతుందని వచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఇంటెన్సివ్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒరిస్సా రిజిస్ట్రేషన్ కలిగిన వైట్ కలర్ క్రేటా వెహికల్లో ఒక అతను అనుమానాస్పదంగా అటువైపు రావడం, మనం చూసి కొద్ది స్లో అవ్వడం జరిగింది. వెంటనే మన వాళ్ళు ఆ వెహికల్ ఆపేసి క్షుణ్ణంగా దాన్ని తనిఖీ చేయడంలో భాగంగా మనకి దీంట్లో 112 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. మీరు వెనకాల చూస్తుంది. వీటిలో ఏంటంటే ఇమీడియట్గా యాజ్ పర్ ప్రొసీజర్ అక్కడ వేయి చేపించి చూడగా ఇది 112 కేజెస్ అంటే ఈచ్ ప్యాకెట్ ఒక 1 కిలో ప్యాకెట్ కింద ప్యాక్ చేసి ఉంటాం గమనించాం. వీళ్ళని ఇమీడియట్గా తనిఖీ చేసి మరింత క్షుణ్ణంగా వాడిని విచారించిన తర్వాత అతన్ని దీపక్ అనే అతనుగా గుర్తించాం. దీపక్ అనే అతను మెయిన్లీ మహారాష్ట్ర బేస్డ్ అతను. ఇతను వైష్ణవ్ లవన్ అనే వ్యక్తి అక్కడ నుండి ఇతన్ని ఒరిస్సాలోని బాలన్గిరికి పంపించడం, అక్కడ నుండి సర్టన్ పర్సన్స్ ద్వారా ఈ గంజాయి ప్రొక్యూర్ చేసి దీనికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న క్రమంలో మనకు దొరికినట్టు మన విచారణలో వెల్లడైంది. దీనిలో మనకు